సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుని ఉంచిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడిపై విచారిస్తున్నారు. నిన్న సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసిన 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడిన ముంబై పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుని ఉంచిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడిపై విచారిస్తున్నారు. నిన్న సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసిన 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడిన ముంబై పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, దాదాపు 30 గంటల తర్వాత సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినటువంటి నిందితుడిని పోలీసులు గుర్తించి 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిన్న నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి నిందితుడి ఆనవాళ్లన్నీ కూడా సేకరించి అన్ని పోలీస్ స్టేషన్లో ఫోటోలని వీడియోలని పంపించి అప్రమత్తం చేసి సిటీ దాటి వెళ్లకుండా పోలీసులు అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేసి 30 గంటల తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినటువంటి నిందితుడిని ఎట్టకేలకు క్రైమ్ బ్రాంచ్ బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంతకుముందు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ముంబై టాప్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ ఈ నిందితుడిని ప్రస్తుతం క్వశ్చన్ చేస్తూ అతని దగ్గర నుంచి వివరాలను కూడా చేపడతా ఉన్నారు. మీరు గతంలో సైఫ్ అలీ ఖాన్ ఇంటిని రెక్కి నిర్వహించారా? సైఫ్ అలీ ఖాన్ ఆ ఇంట్లో ఉంటాడని ఇన్ఫర్మేషన్ మీకు ఉందా లేదా? మిమ్మల్ని ఎవరైనా సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ చేయమని ఎవరైనా ఆదేశించారా? మీ మోటివ్ ఏంది, అసలు ఏ ఉద్దేశంతో మీరు సైఫ్ అలీ ఇంట్లోకి పోయి అతని మీద దాడి చేయడానికి గల మోటివ్ ఏంటి అనే దానిపై కూడా ఉన్నతాధికారులు ఈ నిందితుడి నుంచి కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మీరు ఏ వైపు నుంచి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డారు? అక్కడ ఇంత సెక్యూర్ గా ఉన్నటువంటి బిల్డింగ్ లో కనీసం అనుమతి లేకుండా ప్రవేశించినటువంటి ఈ బిల్డింగ్ లోకి మీరు ఎలా ప్రవేశించారు అనేది కూడా ఈ విషయాన్ని నిందితుడి నుంచి కూడా వివరాలు సేకరిస్తా ఉన్నారు. మీకు ఈ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఎవరైనా సహాయం చేశారా? ఎవరు సహాయం చేశారు? సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అనేది మీకు ఎలా తెలుసు? ముందుగా ఇది రెక్కి చేసుకోవడం లేదా ఆ ఇంట్లో ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా అనే ఒక కోణంలో కూడా ముంబై పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ నిందితుడి నుంచి ఈ వివరాలు క్వశ్చన్స్ అడిగి సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మీరు సైఫ్ అలీ ఖాన్ ఉంటున్నటువంటి 10th ఫ్లోర్ కి ఎలా వెళ్ళగలిగారు? అప్పటి వరకు ఎవరు గుర్తించలేకపోయారా? 10th ఫ్లోర్ లో సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడనే విషయం మీకు ఎలా తెలుసు అని ఈ విషయాలన్నీ కూడా ముందుగా ఆ ఇంట్లో నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా అనే ఒక కోణంలో కూడా కొన్ని అనుమానాలు పోలీసులకు ఉన్నాయి. కాబట్టి ముందుగా ఆ ఇంట్లోనే ఎవరైనా దీనికి సహకరించి ఉంటారనే దాంట్లో కూడా పోలీసులకు అనుమానాలు ఉండడంతో ముందుగా ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలే సేకరిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత 10th ఫ్లోర్ వరకు ఎలా వెళ్లారు? ఎవరైనా సహాయం చేస్తారా? ఈ రూట్ మ్యాప్ అంతా మీకు ఎవరు చెప్పారు? సైఫ్ అలీ ఖాన్ ఇక్కడ ఉన్నారన్న విషయం ఎలా తెలిసింది మీకు అనేది కూడా ఈ వివరాలన్నీ కూడా పోలీసు ఉన్నతాధికారులు నిందితుడి నుంచి కూడా సేకరించి అదంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నారు. పోలీసులు నిన్న రిలీజ్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇంతకు ముందు బాంద్రా పోలీస్ స్టేషన్ కి నిందితుడు తీసుకెళ్తున్నటువంటి ఇద్దరు ఒకేలాగా ఉండడము, ఆ వ్యక్తే ఈ వ్యక్తి అనేది మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు అతన్ని రిమాండ్ చేసి 10 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. ఏమైనా ఈ మాఫియాలతో లింకులు పెట్టుకొని మాఫియా అగ్రనాయకులు ఈ సమాచారాన్ని ఇచ్చి సైఫ్ అలీపై అటాక్ చేసి ఇది బెదిరింపుల్లో భాగంగా చేసినటువంటి దుశ్చర్య కిందకి భావించవచ్చా అనే ఒక కోణంలో పోలీసులు ఈ విచారణ జరుపుతా ఉన్నారు. లేదా దోపిడీ ముఠా అనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఈ దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తులపైన దాడి చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడా, కేవలం బంగారం కోసమే వచ్చాడా అనే కోణంలో కూడా పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి అతన్ని అదుపులోకి తీసుకొని ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ కి ఇతర వ్యక్తులను రానివ్వకుండా సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తిని 30 గంటల తర్వాత అదుపులోకి తీసుకొని అతను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్పందన. థ్యాంక్ యూ రవితేజ్.